చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి హైదరాబాద్లో ఉంటున్న ప్రతి ఒక్క ఓటరు ఆలోచించవలసింది, రేపు జరగబోయే ఎన్నికల్లో రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం. ఆ యుద్ధానికి అందరూ సైనికులే. మాజీ మంత్రి పత్తిపాటి యుద్ధానికి సిద్ధం అవ్వాలి. ఎన్నికలకు వారం రోజుల ముందు నియోజకవర్గానికి వచ్చి ప్రతి ఒక్కరూ పార్టీకి కృషి చేసి అఖండ మెజార్టీతో గెలిపించే విధంగా పనిచేయాలి. హైదరాబాద్ అభివృద్ధి చేసింది చంద్రబాబు గారు. అదేవిధంగా మన రాష్ట్రం అమరావతి కూడా అభివృద్ధి చెందాలి అంటే చంద్రబాబు మరలా సీఎం అవ్వాలి. మీరందరూ ఎవరు నియోజకవర్గం వారు వెళ్ళి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబును సీఎం చేసుకుంటేనే మరలా రాష్ట్రం బాగుపడుతుంది. జగన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు మరలా అధికారంలోకి వస్తే ప్రపంచ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఇలా ఉండేది అని చెప్పుకునే విధంగా జగన్ రెడ్డి అరాచకాలను విధ్వంసానికి హద్దు అదుపు లేకుండా పోతుంది. ఏపీ నుంచి హైదరాబాద్లో ఉంటున్న వారికి ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి వర్యులు పత్తిపాటి పుల్లారావు. సోదరుడు శ్రీనివాస్ గారు, బీఆర్కే న్యూస్ ఛానల్ అధినేత గౌరవనీయ రాజేంద్ర ప్రసాద్ గారు, మా భీమినేని శ్రీనివాసరావు గారు ఫిలిం డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, మా సోదరి రుద్రమదేవి గారు, కృష్ణదేవరాజు గారి సోదరి జ్యోత్సన గారు, రోజు మీడియాలో చూస్తూ ఉంటారు. అధ్యక్షత వహించినటువంటి డబుల్ పిహెచ్డి సాంబశివరావు గారు కందిమండ. ఎందుకంటే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా వారు రాసేటువంటి వ్యాసాలు, వారు రాసేటువంటి సారా సంహారం అప్పుడు కూడా ఒక మంచి డైలాగ్స్ చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీఆర్ గారికి అందించినటువంటి వారు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. ఆ విధంగా వారికి ఈ సమావేశాన్ని 15 రోజుల పాటు కష్టపడినటువంటి టీం అందరికీ నాకు డిఫరెంట్ ప్లేసెస్ అయిపోయింది. ఈ రోజు నుంచి రేపటి నుంచి 10వ తేదీ వరకు ఎంతమంది అందరూ రావాలి. మా జ్యోత్సన గారు ఇంత స్పష్టంగా చెప్పారు. ఇంకా ఇక్కడ ఉన్నారు అనేటువంటి దాంట్లోనే వారు మిమ్మల్ని బాగా రెచ్చగొట్టారు ఒక ఆడబిడ్డగా. ఆ విధంగా మీరు ఈ రోజు నుంచి ఎంత అవకాశం ఉంటే బాగా పనులు ఉన్నటువంటి వాళ్ళు వారం రోజుల ముందు కొద్దిగా ఎందుకంటే పోయినసారి కూడా ఈ గంజాయి మొక్కకు ఓటు వేస్తానికి కొంత నిర్లక్ష్యం చేశారు. ఓడిపోయాం. 4,200 కోట్లతో డెవలప్ చేశారు చిలకలూరుపేట. ఒక దశలో చంద్రబాబు గారు కూడా చెప్పారు, నాకన్నా నువ్వు ఎక్కువ తీసుకెళ్ళావు, ఎంత తీసుకెళ్ళావు అన్నాడు. కొన్ని ఆయనకి తెలియకుండా కూడా తీసుకుపోయాను. 4,200 కోట్లతో అభివృద్ధి చేస్తే ఈ గంజాయి మొక్క మాటలు నమ్మి చంద్రబాబు గారు ఏ విధంగా నమ్మారు. మీ మొక్కను అనగానే ఇప్పుడే మా తేజస్వి గారు చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నేను ప్రతి వర్గంలో ప్రతి వ్యక్తికి సంక్షేమం ఒకటే ఇస్తే చాలని భావిస్తున్నాము. సంక్షేమంతో పాటు ఇందాక నేను చెప్పింది అందుకే చెప్పాను, ప్రతి ఒక్కరికి మన పార్టీ ఎజెండానే గౌరవం దక్కాలి. గౌరవం వస్తుంది నాకు ఈ పార్టీ ద్వారా అని తెలియజేయాలి. మత వర్గ వివక్షలు లేకుండా ఏ లీడర్ వాళ్ళ పక్షాన నిలబడగలరు, ఏ కార్యకర్తలు ఏ నాయకులు వారి పక్కన నిలబడగలరు అనే కాన్ఫిడెన్స్ మనం వాళ్ళకి ఇవ్వగలిగితే ఈ కార్యకర్తల్లో ఈ నాయకుల్లో